దేవుని వాక్యమును వినాలనేటువంటి ఆసక్తి, భయము కలిగినటువంటి మీ అందరకు, ప్రపంచ దేశ క్రైస్తవులకు, మాతో ప్రయాణం చేస్తున్నటువంటి కృపామయ టీవీ వీక్షకులకు, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి, మీ కుటుంబాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి 7 వచనాలలో సౌలు యొక్క అభిషేకమును గురించినటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యమంతటి మీద అధిపతిగా నిన్ను నియమించి ఉన్నాడు. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో, ఆ ప్రాంతపు సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనిపిస్తారు. చూడండి, ముందు జరగబోయేది చెప్తున్నాడు. దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు చెప్తున్న మాటలు. రాహేలు సమాధి దగ్గర నీకు ఇద్దరు మనుషులు కనపడతారు. వారు నీవు వెతకబోయిన ఈ గార్ధంబములు, ఏవైతే గాడిదల గురించి నువ్వు వెతుకుతున్నావో అవి దొరికినవి. నీ తండ్రి గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటక నేనేమి చేయదని నీ కొరకు విచారపడుచున్నానని వాళ్ళు చెప్తారు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతెలునకు దేవుని యొద్దకు పోవు, ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారని ఉన్నది కదా. ఈ బేతెలు దగ్గరనే యాకోబు ఒక రాయిని తలగడగా పెట్టుకుని పడుకుంటాడు. పరలోకపు నిచ్చెనను యాకోబు చూసినటువంటి ప్రాంతము కూడా బేతేలు అనే ఈ ప్రాంతమే. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయిచూ వచ్చెదరు. వాళ్ళు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి వారి చేత నువ్వు తీసుకోవాలి. ఇలాగున పోవచ్చు. ఫిలిస్తీన్ల దండు కాపు వారుండు దేవుని కొండకు చేరుతావు. అక్కడ ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహం నీకు కనిపిస్తుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఆత్మ బలముగా దిగి వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ విల్ కమ్ పవర్ఫుల్లీ అపాన్ యూ సాల్. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని చెప్తాడు సౌలుకి సమయంలో. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది. క్రొత్త మనసు, మారు మనసు వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సౌలు వేరు. నీవు అభిషేకము పొందిన తర్వాత, ప్రవక్తల సమూహమును ఎదుర్కొన్న తర్వాత, దేవుని ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చిన తర్వాత నీకుండబోయేటువంటి ఆలోచన విధానము, జీవన విధానము, విధి విధానము అన్నీ వేరు. దేవుడు నీకు తోడుగా ఉండను గనక నీ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిది అని తోచిన దానిని చేయమని అభిషేకము పొందినటువంటి సౌలుకు సమూయేలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. చిన్న ప్రార్థన కొరకు తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ చిత్తము చొప్పున, అభీష్టము చొప్పున ప్రపంచ దేశాలలో ఎంతోమంది సహోదరులను నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై నీ చేత ఏర్పరచబడి ఉన్నారు. వారందరూ కూడా మంచి బోధించిన నిమిత్తమై ప్రయత్నం పడుతుండగా, ప్రయాణమైపోతుండగా ప్రభు వారందరూ ప్రయాసంలో భారమని మీరు జ్ఞాపకం చేస్తున్నామని, దీవించమని, స్వస్థపరచమని, మీ సేవలు బాగుగా వాడుకున్నామని, ప్రతిరోజు వీరైన ఆత్మని పాద సన్నిధిలో ఉంచుకున్న గొప్ప భాగ్యాన్ని వారందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.